నాకొకటి మీరు మిమ్మల్ని చూడగానే గెటప్లో అడగాలనిపించింది నాకు. ఎప్పుడు మిమ్మల్ని వైట్ బియర్డ్‌తో వాటితో చూడలేదు. ఏంటి ఈ వైట్ బియర్డ్ ఏమైనా ఫాదర్ క్యారెక్టర్‌లు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు చేసేయన్ని ఫాదర్ క్యారెక్టర్లే చాలా మటుకు. ఆ! ఇది మాత్రం మైత్రి వాళ్ళ సినిమా. ఓకే. దానికి. ఓకే. ఏంటి సార్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఏంటి ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు ప్రెజెంట్? చాలా బాగుంది కెరీరు. కొత్తగా లాస్ట్ 4 years నుంచి ఎప్పుడైతే ఫాదర్‌గా కన్వర్ట్ అయ్యానో కంఫర్ట్‌గా ఉంది. ఓకే. అవునవును. ఫాదర్ క్యారెక్టర్లు కొంతమంది ఫాదర్ క్యారెక్టర్లు చేయాలంటే ఇబ్బంది పడతారు. ఫాదర్ క్యారెక్టర్లు అప్పుడే ఫాదర్ క్యారెక్టర్లా లేకపోతే మనం ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నాం కదా! ఫాదర్ క్యారెక్టర్లు చేయడానికి కూడా చాలామంది హోంవర్క్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు క్యారెక్టర్ రావటమే అదృష్టం. అది ఫాదరా తాతయ్య అన్నది కాదు మెయిన్. పైగా ఫాదర్ క్యారెక్టర్ వచ్చాక రకరకాలుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఆ ఊర కామెడీ నుంచి వాటి నుంచి తప్పించుకోవచ్చు. పైగా చాలామంది ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటంటే సెంటిమెంటు, చిన్న కామెడీ నుంచి ఒక మధ్యతరగతి ఫాదరు, ఈ క్యారెక్టర్లు ఎక్కువ చేయటం వల్ల రకరకాల క్యారెక్టర్లు పడి దానికి మెయిన్ ఏంటంటే తేజ గారు, వివేకాత్రేయ, ఇలా కొంతమంది డైరెక్టర్ల వల్ల నాకు కృష్ణవంశీ వీళ్ళే నన్ను ఫాదర్ చేసింది ఈ ముగ్గురే. ఓకే. కృష్ణవంశీ గారు ఫాదర్ అన్నారు. కృష్ణవంశీ గారు ఫాదర్ అంటే నేను ఫాదర్ క్యారెక్టర్ చేసింది మన నక్షత్రం. ఎస్ మంచి రోల్ అది. నక్షత్రం తేజ గారిది వచ్చి నేనే రాజు నేనే మంత్రి, కాజల్ ఫాదరు. అదే అల్టిమేట్ క్యారెక్టర్, సూపర్ హిట్ పడింది, అల్టిమేట్ క్యారెక్టర్. అలాగే వివేకాత్రేయ గారు 2 సినిమాలు మెంటల్ మధ్యలో, దాని తర్వాత సినిమా కూడా నేను ఫాదర్ క్యారెక్టర్. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అది మిడిల్ క్లాస్ ఫాదర్, కొంచెం అది సెంటిమెంట్ ఉన్నది. అయినా సరే ఒక సంవత్సరం వచ్చేసరికి ఒక 30-40 సినిమాలు చేస్తున్నారా? అది నుండో కానీ ఒక 20 అయితే కంపల్సరీ ఉంటాయి. 15 అయితే డెఫినెట్గా 15 సినిమాలు అంటే బిజీ ఆర్టిస్ట్, బాగా బిజీ ఉన్నట్టు అర్థం. చాలు నేను కంఫర్ట్. నేను ఎప్పుడు అంత బిజీగా ఉండాలని కూడా పెద్ద కోరుకునే మనిషిని కాదు, కంఫర్ట్గా ఉన్నాను. ఓకే. మీరు నాకు తెలిసి ఒక 40 years కదా సార్ ఇండస్ట్రీ? కరెక్ట్గా 40 years. 40 years అయింది. 85. వెరీ గుడ్. సో మనకు సందర్భం దొరికింది, 40 సంవత్సరాల జర్నీ అనమాట శివాజీ రాజయ్య గారిది. శివాజీ రాజయ్య అవి పెట్టడం దానికి సపరేట్ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉందా? ఓకే. మాకు ఇలా కుదిరింది అనుకోవచ్చు. 40 years జర్నీ. ఎలా సార్ 40 years జర్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరు అనాలిసిస్ చేసుకుంటే మీ జర్నీని. చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ రంగం అన్నది నేను ఎప్పుడూ చెప్తా, ఇక్కడ సిన్సియారిటీ చాలా 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 ముఖ్యం. సిన్సియారిటీ లేకపోతే ఎంతకాలం ఉండలేం. టైమింగ్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మంచితనం ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అవునవును. అన్నిటితో పాటు ఎక్కువగా ఈయన చెప్తుంటారు, కోట శ్రీనివాస గారు ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్పేసి. ఎక్కువగా నేను అదృష్టాన్ని కన్నా కూడా నేను కష్టాన్ని నమ్ముకుంటాను. ఓకే. అఫ్కోర్స్ కోట గారి టాపిక్ వచ్చింది కాబట్టి, కోట గారు ఆయన చేసిన వర్సిటైల్ క్యారెక్టర్స్ కానీ, ఆయన ఇండస్ట్రీ పైన వేసిన ముద్ర కానీ చెరగపోయిన ముద్ర అంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో పనిచేశారు ఆయన. మొన్న మధ్య కాలం చేయటం అనేది చాలామంది మిస్ అవుతున్నారు ఆయన్ని. మీకు ఆయనకి రిలేషన్ ఎలా ఉంది? మా ఇద్దరితో చూసి 40 years ఇద్దరం ఒకేసారి. ఆయన 85, నేను 85. కోట గారు విచిత్రం ఏంటంటే, అంతకుముందు 4 ఏళ్ళ క్రితం నేను కూడా చిన్న క్యారెక్టర్స్ వెళ్ళిపోయాను. తను కూడాను చిరంజీవి గారి సినిమానే ఏదో ఆయన కూడా క్యారెక్టర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక 85 రావడంతోనే స్టార్ ఆయన ప్రతిఘటనతో. మా ఇద్దరు రిలేషన్ 40 ఏళ్ళు. నేను ఎక్కువ కొడుకులు చేసిన దాంట్లో నేను ఒకడిని. బొబ్బుల రాజా కానీ, యావండి ఆవిడ వచ్చింది, దేవుడు, ఘటన, కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు, ఇవన్నీ నేను ఆయనకి కొడుకుగా ఇటు. నాకు విచిత్రం ఏంటంటే, మనకి చాలా విషయాలు తెలియదు అనుకోవడానికి, కోట గారికి 80 ఏళ్ళు దాటి నేను ఎప్పుడు కూడా అనుకోలే. నేను ఎప్పుడు 70 ఎలా ఉంటాయి. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ కూడా అసలు ఒక 7-8 ఏళ్ళు తేడాతో ఉన్న రిలేషనే తప్పితే, చనిపోయాక తెలిసింది నాకు 80 ఎంత రిలేషన్ ఉంది. పైగా నాకు అంతకుముందు 2 months క్రితం ఒకసారి ఫోన్ చేసేవారు, రారా ఒకసారి చూడాలని, వస్తా బ్రహ్మానందాన్ని తీసుకురారా అంటే, బ్రహ్మానంద గారు నేను మాట్లాడుకున్నా వెళ్దాం అనుకున్నా. ఆయనకి ఏదో కుదరలేదు. బ్రహ్మానంద గారు ఎవరు చుట్టాలు ఎవరు వచ్చారు ఇంటికి. నేను వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చాలాసేపు మా ఇద్దరు రిలేషన్ గురించి మాట్లాడుకున్నాను. ఎన్ని సినిమాలు చేసాం, ఎలా చేసాం. గత 40 ఏళ్లలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు అంత అద్భుతంగా ఇంప్రూవైజేషను, ఏ క్యారెక్టర్ అయినా మౌల్డ్ అయిపోవటం, అటు విలన్ అయినా, కామెడీ అయినా, పిస్నర్ ఫాదర్ అయినా, ఎలా అయినా సరే అలాంటి ఆర్టిస్ట్ ఉంటాడు. ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక ఎస్వి రంగారావు, అంటే వాళ్ళతో పోల్చట్టే అంత గొప్ప కోట శ్రీనివాసరావు. ఎందుకంటే అతను ఒకదానికి స్టిక్ అవ్వలేదు. వర్స్టైల్గా ఆయన చేయని క్యారెక్టర్ అనేది లేదేమో అనిపించింది.
మీ కాంబినేషన్లో ఒక సినిమాలో అనుకుంటుంది ఇది దేవుడా దేవుడే చెయ్య ఆ, దేవుడే ఆయన ప్రొఫెషనే. కొట్టడం ఆయన్ని ఫస్ట్ షాట్ చేసాం, రవిరాజారు అన్నారు రే మీ ఇద్దరు ఉన్నారు ఏదన్నా చేయండి అంటే కోటబాబాయ్ పక్క తీసుకెళ్ళి ఏదైనా వేస్ట్ చేద్దాం రా, కన్నులా పెట్టాడు అది పెట్టి ఇది పెట్టాడు పని చేద్దామా, కోట ఇలా ఈజీగా ఇలా పెట్టగలదు ఈజీగా, నువ్వు పెట్టగలదు బట్టి నేను ట్రై చేస్తాను పెడితే అది చాలు మిగతా చూసుకుందాం అన్నాడు. సినిమా అంతా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. పైగా మా ఇద్దరు నచ్చి కోటబాబాయ్ది నాది నచ్చి మీ ఫాదర్ క్యారెక్టర్ కూడా పెడదాం రవిరాజ గారు అంటాం. మేము ఇద్దరు అప్పుడప్పుడు కూర్చుని బాబు మోహన్ గారిని ఫాదర్ క్యారెక్టర్ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఆయన ఫోటో పెట్టి ఆయనకేమో 2 చేతులు ఇలా ఉంటాయి. 2 చేతులు ఎలా ఉంటే ఆయన ఒక ట్రాన్స్ఫర్ బట్టలు ఫోటో తీసుకొని అవును మిల్లు పంచలు కట్టడం. నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయకున్నా చేస్తాను. టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ టేస్ట్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. ఆయనతో ఎటువంటి నేర్చుకోవచ్చు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. సెట్లో అట్లానే ఉంటారు సార్. ఇప్పుడు బయట నిరభ్యంతరం ఉంటారు. బయట అంత గొప్పటి నేను చెప్పను, అబద్ధం చెప్పకూడదు. కెమెరా ముందు మహాద్భుతం. కెమెరా వెనకాల సెటైర్లు ఉంటాయి, కొంచెం ఒక్కొక్కసారి హర్ట్ అవుతారు, నాలాంటి హర్ట్ చేయడు, హర్ట్ అవుతారు, చిన్న చిన్నవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పక్కకి తీసేయడానికి కారణం ఏంటంటే అతను ఆ రేంజ్ ఆర్టిస్ట్ కాబట్టి అవన్నీ లెక్కల్లోకి రావు. ఎందుకంటే నిరభ్యంతరంగా మాట్లాడతారు కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందిగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కొంతమంది ఇబ్బంది కొంచెం ఎటగారాలు ఉంటాయి, కొంచెం అవన్నీ ఉంటాయి. సినిమాల మీద కానీ పర్సనల్ కానీ అయ్యని అవి మనం పట్టించుకోకూడదు. ఎక్కువగా మాట్లాడింది ఆయన స్టైల్ పైన కానీ ఎక్కడైనా పరభాష అన్నట్లు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి వేషాలు కల్పించండి, ఇక్కడ వాళ్ళని పట్టించుకోండి అని చెప్పి ఎక్కువ మాట్లాడారు కదా. నాకు లెటర్ రాశాడు ఒకసారి మా అసోసియేషన్కి, బాబాయ్ లెటర్ రాశాడు. ఏమని, నువ్వు ముక్కుసూటుగా ఉంటావు, నువ్వంటే నాకు ఇష్టం, ఇప్పుడు నువ్వు అధ్యక్షుడు అయ్యావు, నువ్వన్నా కంట్రోల్ చేయాలి పరభాష నటుల్ని, లేదంటే మేము ఊరుకోము అని లెటర్ రాస్తే నేను తిప్పి లెటర్ రాశాను. నువ్వు తమిళ్లో చేస్తున్నావు, కన్నడలో చేస్తున్నావు, హిందీలో చేస్తున్నావు, ఈ 3 మానేసి అప్పుడు లెటర్ అయ్యి అని ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. అది కాదు రా, నేను చాలా మంచి ఆర్టిస్ట్ని, ఎవరిగానే మంచి ఆర్టిస్టులు ఇక్కడ. పూర్వం రోజులు అయ్యి ఇప్పుడు కుదరవు అలాగా పరభాష నటులు అయ్యి అంటేను. అవును, ఇండియా అంతా ఒకటే లాంగ్వేజ్ అయిపోయింది. ఓకే.